గమనించాలి. పాపములో జీవించేవారు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోకుండా, సరిచేసుకోకుండా, బాగు చేసుకోకుండా పాపంలోనే ఆనందిస్తారో, పాపంలోనే జీవిస్తారో వారు రేపటి దినాన మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకోవడం అసాధ్యం. పరలోక రాజ్యంలో జీవించాలి అని ఆశపడడం వ్యర్థమండి. ఒకసారి ఆలోచన చేద్దాము. ఎప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం. పరలోక రాజ్యంలో ఉండేది ఎవరో తెలుసా? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో పిలువబడేవారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? రక్షణ పొందుకున్నామా? మారు మనసు పొందుకున్నామా? పాపమును విడిచిపెట్టామా? పాపమును అసహించుకుంటున్నామా? ఎప్పుడైనా మన జీవితాన్ని మార్చుకుందాం. పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, రక్షణ మారు మనసు పొందుకుందాం, రక్షణ జీవితానికి అనుగుణంగా జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన పరలోక రాజ్యంలో జీవిద్దాం. గమనించాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారు రేపటి దిన పరలోక రాజ్యంలో ఎంత మాత్రమును ప్రవేశించలేరు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.